ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం మంచిది కాదు, అందరు తీసుకోవడం మంచిది కాదు. తీసుకోదండలేను, కానీ ప్రోటీన్ పౌడర్లో ఫిల్లర్స్ ఉంటాయి, మాల్టోడెక్స్ట్రిన్ అని రకరకాల కెమికల్స్ యాడ్ చేస్తారు వాటిలో. అది మంచిది ఆరోగ్యానికి? మంచిది కాదు. వే ప్రోటీన్, ఎస్, ప్యూర్ వే ప్రోటీన్ ఉంది, అందులో ఎటువంటి ఫిల్లర్ లేదు, అంటే అందులో చక్కెర లేదు, సూక్రోజ్ లేదు, మాల్టోడెక్స్ట్రిన్ లేదు, కెమికల్స్ లేవు. అటువంటి వే ప్రోటీన్ తీసుకుంటే నాకు ప్రాబ్లం లేదు. ఫిల్లర్స్ ఉన్న వే ప్రోటీన్ తీసుకోకండి. ఫిల్లర్స్ అంటారు, ఫిల్లర్స్ ఉన్న వే ప్రోటీన్ పౌడర్స్ తీసుకోకండి. ఓకే, మంచిగా కోడిగుడ్లు ఉన్నాయి, మటన్, చికెన్, చేపలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, ఓకే, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు సోయా చంక్స్ ఉన్నాయి, సోయాబీన్ ఉంది. ఇవన్నీ పెట్టుకున్నాక మీకు ప్రోటీన్ పౌడర్లు ఎందుకమ్మా? క్వాంటిటీ పెంచాలా. సో అందుకే ప్రోటీన్ ఎక్కువ తినాలా, ఫ్యాట్స్ మోడరేట్ తినాలా, కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలా, అది మంచిది. నేను నా యూట్యూబ్ దానిలో అన్ని పెట్టినామే, అదొకసారి చూడండి. ఇప్పుడు మీకు వెజిటేరియన్ డైట్, నాన్ వెజ్ డైట్, వెజ్ చెప్పారు కదా, అందులో చెప్పిన. పొద్దున్న లేవగానే ఛాయ్ ఎంతమంది తాగుతారు? అందరూ మానేసారా? ఛాయ్ వాళ్ళు బాధపడతారు మళ్ళా. మీలో పొద్దున లేవగానే ఛాయ్ తాగేటోళ్ళు ఎంతమంది? చేతులు లేపండి. పొద్దున నిజం లేపు, చేయలేపు, కనిపిస్తుంది. తాగుతావు కదా. పొద్దున లేవగానే చక్కెర వేసి ఛాయ్ తాగుతాం మనం, అవునా? కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. పొద్దున లేచి ఛాయ్ తాగడం అంత మంచిది కాదు. అయినా నేను పొద్దున లేవగానే ఛాయ్ తాగకుండా ఉండలేననే వాళ్ళు ఫస్ట్ చక్కెర వేసుకోకండి ప్లీజ్, చక్కెర వేసుకోకండి. ఓకే, చక్కెర వద్దన్నా కానీ అదా అని మళ్ళీ తాటి బెల్లం, నీ బెల్లం, మా బెల్లం, అది కూడా ఆఖరికి షుగరే. సో తీపితో డే స్టార్ట్ చేయకండి, షుగర్తో స్టార్ట్ చేయకండి. ఒకటి, వీలైతే తిన్న తర్వాత, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 2 గంటల తర్వాత ఛాయ్ తాగండి. ఓకే, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తినగానే ఛాయ్ తాగితే కూడా ఏమైతుందంటే ఐరన్ అబ్జార్బ్ కాదు, రక్తం పడిపోతుంది. సో ఎవరికైతే రక్తం తక్కువ ఉందో మీలో ఒకసారి గమనించండి, మీరు తినగానే ఛాయ్ తాగడం, తినక ముందు ఛాయ్ తాగడం చేస్తున్నారా? అది బంద్ పెట్టేయండి. ఓకే, ఇదేంటి? ఏ కప్ ఇది? పేపర్ కప్. అంటే ఇందులో ఏం పోసి తాగుతారు? ఛాయ్ కప్ కదా, ఇది ఛాయ్ కప్ కాదు, ఇది చావు కప్. ఓకే, అంటే ఒకసారి తాగితేనే చచ్చిపోము, కానీ రెగ్యులర్గా ప్రతిరోజు ఇంట్లోనే తాగడం మంచిది కాదు. ఓకే, ఎప్పుడో ఒకసారి ఛాయ్ కప్పులో ఈ పేపర్ కప్పు, ప్లాస్టిక్ కప్పు, డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, డిఫరెంట్ విధాలుగా మేము తయారు చేస్తారు, చెప్పలేము. కానీ రోజు ఈ కప్పులలో ఛాయ్ తాగకండి. ఎప్పుడో ఒకసారి సిచ్యువేషన్ బట్టి తాగితే పర్లేదు, ఈ రోజు తాగడం మంచిది కాదు ఇందులో. ఓకే, సో దీనిలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి, అవి మళ్ళీ బాడీ లోపలికి వెళ్తాయి. ఎట్లయితే క్యాన్సర్ ప్లేట్ చెప్పినో ఈ కప్పులు కూడా. సో ఇది ఎక్కువ రెగ్యులర్గా వాడకపోతే మంచిది. సో ఎవరైతే ఛాయ్ స్టాల్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి చేతులు జోడించిన రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, సిరామిక్ కప్స్ ఉంటాయి, గ్లాస్ కప్స్ ఉంటాయి, అది వాడండి. ఇది మనం తాగుతాం, పడేస్తాం, పొల్యూషన్, అవునా? దీన్ని ఏదో ఆవు తింటుంది కడుపులో, దానికి గడ్డ తయారవుతుంది, అవునా? మంచిది కాదు కదా, ఎన్విరాన్మెంట్కి మంచిది కాదు, పర్యావరణానికి మంచిది కాదు, మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. సో ఈ కప్లలో ఛాయ్ తాగకండి. ఓకే, మీరందరూ మమ్మీ, అమ్ములు బయటికి తీసుకెళ్తా బాబుని ప్లీజ్. ఇతర హీరో యాక్చువల్ వీడు సంతోషంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. హలో, పేరేంటమ్మా? లల్లు. కొంచెం మాట్లాడతా. 20 నుంచి 40 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఎవరున్నారు? ఉన్నారా? ఎట్లా మీరు ముందు రావాలి. 20 to 40 years మధ్య మమ్మీ నువ్వు. సో మనమంతా యూత్ అన్నమాట, అంటే మీరంతా యూత్. 40 దాటినా కాబట్టి నేను యూత్ కాదు, ఐఎమ్ యూత్ అట్ హార్ట్, ఐఎమ్ ఆల్వేస్ యంగ్. ఓకే, మీరందరూ సంతోషంగా ఉన్నారా?
మీరందరూ హ్యాపీగా ఉన్నారా లేదా? నువ్వు హ్యాపీగా ఉన్నావమ్మా? హ్యాపీగా లేవు నువ్వు? ఎందుకు? నువ్వు హ్యాపీగా ఉన్నావా? నువ్వు అసలు ఇక్కడ ఎవడు హ్యాపీగా లేడా? హ్యాపీగా ఉన్నారు కదా. మనం చిన్నప్పుడు ఏమనుకుంటాం, మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఓకే 10th క్లాస్ అవ్వగానే అయిపోతుంది, మన పేరెంట్స్ చెప్తారు 10th క్లాస్ మెయిన్, అది పాస్ అవ్వగానే అయిపోతుందిరా నువ్వు హ్యాపీగా ఉంటావు అంటారు. 10th అయిపోతుంది, ఇంటర్కి వెళ్తాం. ఇంటర్లో ఏమంటే టర్నింగ్ పాయింట్ అంటారు. అది ఈ టర్నింగ్ పాయింట్ రా, నువ్వు డాక్టర్ ఇంజనీరు ఏదో జాబ్ చేస్తావు, అది నీకు చాలా ఇంపార్టెంట్ అంటారు. ఆ తర్వాత హ్యాపీగా ఉండొచ్చు అంటారు. అయిపోతే ఇంటర్ హ్యాపీగా ఉంటామా? ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ ఏదో డిగ్రీ చేస్తాం, ఏదో చేస్తా, అది చేస్తే కథం, ఇక నువ్వు జాబ్ వచ్చేస్తుంది, పైసలు వస్తాయి, నీకు పెళ్ళి అవుతుంది, పెళ్ళాం పిల్లలు వస్తారు, నువ్వు ఎంజాయ్ చేస్తావు, హ్యాపీగా ఉంటావు అంటావు. ఉంటుందా? ఇదంతా సర్కిల్లో పడి పడి ఏమైతే అంటే మనకు 40 ఏళ్ళు వస్తాయి, నా లెక్క 40 దాటితాయి. అప్పుడు ఒక్కసారి రిటర్న్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఈ 40 ఏళ్ళు నేను ఏదో హ్యాపీగా ఉండడానికి ఏదో పనులు చేసినా కానీ యాక్చువల్ లైఫ్లో నేను ఎప్పుడు హ్యాపీగా లేను, సంతోషంగా లేను. ఇన్ని రోజులు ఏమనుకున్నా, నేను ఏదో దొరికితే నేను హ్యాపీగా ఉంటా అనుకున్నా. ఏదో దక్కడం వల్ల ఏదో దొరకడం వల్ల మనం హ్యాపీ ఉండం. మనం హ్యాపీ ఉండడానికి మనకి ఏం అవసరం లేదు. అలా అని కష్టపడొద్దు అంటలేను, కష్టపడాలా, చదువుకోవాలా, అలాగే లైఫ్లో ఎంజాయ్ కూడా చేయాలా. ఎంజాయ్ చేయాలంటే మళ్ళీ బీరు మందు అది కాదు నేను చెప్పేది, అందరూ అట్లా అనుకుంటారు. ఎంజాయ్ చేయాలంటే మన ఆరోగ్యాన్ని పాడు చేయకుండా, ఎదుటోని పరిచయం చేయకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బతకాలా. ఎందుకంటే ఈ లైఫ్ మళ్ళీ రాదు, ఇంకో లైఫ్ లేదు. నేను ఇక్కడ వచ్చి మాట్లాడే టైంకి స్టార్టింగ్ అయిన టైం ఇంకో 5-10 నిమిషాలు అయింది. ఈ టైం మళ్ళీ వస్తుందా? రాదు. నీ చిన్నప్పుడు నువ్వు కోల్పోయిన టైం మళ్ళీ వస్తుందా? నువ్వు కాలేజ్లో ఉన్న టైం మళ్ళీ వస్తుందా? నీ పిల్లలు మళ్ళీ పెద్ద అయిన వాళ్ళు చిన్నగా అవుతారా? అందుకే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, దోస్తులతో కలవండి, మాట్లాడండి, హాలిడేస్ తీసుకోండి, తిరగండి. లైఫ్ ఎంజాయ్ చేయకపోతే లైఫ్ వేస్ట్. ఎందుకంటే పోయేటప్పుడు మనం ఎంత సంపాదించినా మనతో ఏం రాదు. ఈ జనాలు కూడా మనతో రారు, కానీ మన ఎక్స్పీరియన్స్ మనతో ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్సెస్, ఈ అనుభవాలు మాత్రమే మనవి. మనం సంపాదించిన పైసలు ఆస్తులు ఏం మనతో ఉండవు. అవునా? సో హ్యాపీగా ఉండండి. ఆరోగ్యం మనకు పాడుండదు, అందుకే సంతోషం ఉండదు అన్నావు మమ్మీ. నువ్వు నా ముందు నిలబడి ఉన్నావమ్మా. కొందరు ఎట్లా చెప్పాలమ్మా, 10 సంవత్సరాల వయసు వాడు పక్షవాతం వచ్చి వాడు వీల్ చైర్ మీద ఉంటాడు. మనం ఎప్పుడు మన కష్టాన్ని పెద్ద చేసి చూస్తాం, పక్కనోడి కష్టం మనకు చిన్నగా అనిపిస్తుంది. బెటరే కదా. సో నువ్వు హ్యాపీగా ఉండాలి. దేవుడు నువ్వు నడిచే సిచ్యువేషన్ నీకు ఇచ్చాడు, నువ్వు హ్యాపీగా ఉండాలా. నేనేమనుకుంటే తెలుసా అమ్మా, నాకు దేవుడు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చిండు, ఒక నోరు ఇచ్చిండు, ప్రపంచం చూస్తున్నాను. రేపటి రోజు నా కాలు ఒకటి పోయిందనుకో, కుంటూ నేను చేసే పనులన్నీ చేస్తాను, దేవుడు థ్యాంక్స్ చెప్తాను. 2 కాళ్ళు తీసేస్తే దేకుతూ నేను చేయాల్సిన పనులను చేస్తాను. ఓకే, దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. దేవుడా 2 కాళ్ళు లేవు కానీ చేతులు ఇచ్చినావు, నోరు ఇచ్చినావు అని. ఈ 2 చేతులు పోయినా కూడా దేవుడా నాకు చేతులు కాళ్ళు లేకపోయినా సరే చూడడానికి కళ్ళు ఇచ్చినావు, మాట్లాడడానికి నోరు ఇచ్చినావు, వినడానికి చెవులు ఇచ్చినావు. ఆఖరికి ఆ దేవుడు నా ప్రాణాలు తీసుకుపోయినా సరే నేనేమనుకుంటా అంటే ఇప్పటి వరకు బతికే అవకాశం ఇచ్చినావు. ఓకే, సో అందుకే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దట్ గాడ్. సో గ్రాటిట్యూడ్ ఇప్పుడు కూడా మనకు దొరికిన దానికోసం మనకు గ్రాటిట్యూడ్ ఉండాలి. మనం ఆ దేవుడికి ఎప్పుడు గ్రాటిట్యూడ్తో ఉండాలి. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. మనం సంతోషంగా ఉండాలంటే మనకు దక్కిన దాంట్లో మనం సంతోషంగా ఉండాలా, హ్యాపీగా ఉండాలి. గ్రాటిట్యూడ్. ఓకే, అట్లుంటే మనకి ఎటువంటి పరిస్థితులు కూడా మనం హ్యాపీగా ఉంటాం. అండ్ మీకు వచ్చిన రోగాలు పెద్ద రోగాలు కావు. ఇక్కడ వచ్చిన కష్టాలు మీకు రోగాల వల్ల ఏదో కష్టాల వల్ల బాధ అవుతుంది అనుకుంటే ఒకటి చెప్పాలా, మీ జీవితాన్ని ఒక సినిమా లెక్క చూడండి. మీ జీవితం ఒక సినిమా, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఒక సినిమా. మనం సినిమా చూస్తాం, సినిమాలో హీరోగానే ఒకటి కొడతాడు, బాధ అవుతుంది అప్పటికి. కానీ మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వం కదా, అవునా? హీరోయిన్ ఎవరైనా పరిచయం చేస్తే మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వం, మనం ఏం చేయం, అవునా? అవి చూస్తాం, సినిమా అయిపోతుంది, మనం వచ్చేస్తాం, అవునా? రియాక్ట్ కాము. అలాగే మీరు ఒక మూవీలో నటించితే అదే మూవీలో నటించినా కూడా అదే ఆ నటన కూడా నేను మూవీ లెక్కనే నటించిన. అదే ఎప్పుడు విడుదల కాలే కదా, అయిందా? అది విడుదల అయిపోయింది.
విడుదలైంది, ఫట్ అయింది, ఫ్లాప్ కూడా అయిపోయింది. అదే నడవే కానీ మీరు పాత్ర బాగుంది సార్. నా పాత చూసారా మీరు? యూట్యూబ్లో నాకు అతడే. నేనేమనుకుంటా అంటే సైన్యం సార్, సైన్యం. మీకు నచ్చినట్టుగా మీ లైఫ్లో మీరు ఉండాలి. నేను చేసే మీకు చెప్తున్నా, నేను ఒక డాక్టర్ అయి ఉండి సినిమా చేస్తే ప్రపంచమంతా ఏమనుకుంటే నేను ఫీల్ అవ్వలే, నేను పట్టించుకోలేదు. కొందరు నా ఫ్రెండ్స్ అరే నువ్వు డాక్టర్వి రా, నువ్వు సినిమా చేస్తే నీకు ప్రాక్టీస్ ఉండదు, పేషెంట్స్ రారు అనుకున్నారు. నేను పట్టించుకోలే, చేయాలనిపించింది. ఆ టైంకి ఆ సిచ్యువేషన్ నా జూనియర్ వచ్చిండు. నేను నా లైఫ్ని ఈ సృష్టికి ఇచ్చేసాను. ఈ దేవుడు ఎట్లా నడిపిస్తాడు నడుస్తాను. నాకు ఇది కావాలి అది వద్దు అనేది నాకు కోరిక ఉండదు. ఇట్లా కోరి ఏం చేయను నేను. ఇప్పుడు ఈ అమ్మ వచ్చింది, ఎందుకు బాధపడుతున్నావు అమ్మ చెప్పు? ఎందుకు ఏడుస్తున్నావు? కలర్ నీరు ఎందుకు వస్తున్నాయి? అంతేనా? ఫ్యాన్ అయ్యారు అమ్మకి, ఫ్యాన్ అయ్యాలి. ఓకే అంతే కదా? అంత హ్యాపీ ఉన్నావు కదా? లైఫ్లో అంతా హ్యాపీగా ఉండాలి మనం. ఓకే, సో మనకు నచ్చినట్టుగా మనం బతకాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ ఎవరైనా? గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు ఎవరైనా? ఉన్నావు మమ్మీ? కష్టపడతావు, డిఎస్సి కొడతావు, బిఎడ్ కొడతావు, టెట్ రాస్తావు, జాబ్ వస్తుంది. ఓకే, 20, 30, 40 సంవత్సరాలు, 50, 60 సంవత్సరాల వరకు కష్టపడి పిల్లల కోసం పైసలు సంపాదిస్తావు. ట్రాన్స్ఫర్ అటు ఇటు బస్సులో తిరుగుతావు, అవునా? ఇల్లు కడతావు, కార్ కొంటావు, బండి కొడతావు, పిల్లలు మంచిగా చదవాలి, అమెరికాకి వెళ్ళాలి, యూకే వెళ్ళాలి, పంపిస్తావు, అవునా? 60 ఏళ్ళు వచ్చేసరికి నువ్వు మీ సార్ ఇద్దరే ఉండిపోతారు ఇక్కడ, అవునా? దీనికోసమా నువ్వు చేసేది? సో పర్టికులర్ నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయాలనేది గవర్నమెంట్ టీచర్స్ నేను పర్టికులర్ చెప్తున్నా. ఎందుకంటే మీరు లైఫ్ బతకరు. డబ్బు సంపాదిస్తారు, దాచిపెడతారు, పిల్లల కోసం అనుకుంటారు. కొందరు గవర్నమెంట్ టీచర్స్ ఈవినింగ్ టైంలో చిటీలు కూడా వేస్తారు. చిటీలు నువ్వు చేయము కొందరు. సో నేనేమంటా అంటే మీరు బాగా త్యాగాలు చేస్తున్నారు, కానీ అన్నిటికంటే పెద్ద త్యాగం మీ టైం. మీ టైం కంటే పెద్ద త్యాగం ఏం లేదు. ఎందుకంటే ఈ టైం మళ్ళీ రాదు. మనకు రోగం ఉన్నా రోగం లేకపోయినా మనం హ్యాపీగా ఉండడానికి ఏం లేదు. మీరు ఆ టైంని ప్రాపర్గా యూజ్ చేసుకోండి, మీకు నచ్చినట్టుగా బతకండి అని చెప్పదలుచుకున్నాను. అర్థమైందమ్మా? నీ కొడుకుల కోసం బిడ్డల కోసం చేసే గాడికి చేయాలంతే. రేపు వాళ్ళు చూసుకుంటారని గ్యారంటీ ఉందా? ఇలా పిల్లలు పట్టించుకొని తల్లిదండ్రులు ఇక్కడ చూసుకుంటారు ఖచ్చితంగా. మీరు చేతులు లేపాల్సిన అవసరం లేదు. అంటే ఈ వీడియోస్ చూస్తారు అందరూ. ఆ తల్లిదండ్రులు ఆలోచించాలా, ఏం సంపాదించినాం మనం ఆఖరికి, వాళ్ళకి వదిలేసి ఏముంది? సో అందుకే మీ లైఫ్ మీరు బతకండి కర్తవ్యంగా. మన కడుపులో పుట్టిరు కాబట్టి వాళ్ళకి కొన్ని చేయాలి కాబట్టి చేస్తాం అంతే. కానీ వాళ్ళేం మొత్తం మనకు కాదు, ఎవరెవరికి కాదు, కట్టుకున్న పెళ్ళాకి కూడా కాదు. అంతే పోయేటప్పుడు వెళ్ళిపోతాం కదా మమ్మీ, మనతో వస్తారా? సో లైఫ్లో ఏది కరెక్టో అది చేయండి. మీ అందరితో ఒకటే రిక్వెస్ట్, దయచేసి అబద్ధాలు మాట్లాడకండి. చిన్న వాటికి అబద్ధాలు మాట్లాడకూడదు. ఓకే, ఏదో అక్కడ వెళ్ళలేకపోయినాం, వాడు ఏదో ఫీల్ అవుతాడని అబద్ధం మాట్లాడేయడం వద్దు. ఇది చిన్న అలవాటు అయిపోయి మనకి ఏంటంటే ప్రతిదానికి అబద్ధం మాట్లాడేస్తాం. నిజంగా నిజాయితీగా ఉండండి. ఎందుకంటే మీరు ఏం మాట్లాడుతున్నారో, మీరు ఏం చేస్తున్నారో ఆ దేవుడు చూస్తున్నాడు. మీరు ఎట్లాంటి మనిషో ఎవడో మనకి అది ఇవ్వాల్సిన సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు మనకు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏ దేవుడు నమ్ముకుంటే ఆ దేవుడు. ఓకే సరేనా? అయిపోయింది, ఇంకేం లేదు కదా? థ్యాంక్ యూ మమ్మీ. అమ్మ నడుము నొప్పి అంటే సెంటర్లో ఉందా, కిందికి వెళ్తుందా? డిస్క్ ప్రాబ్లంకి చింతపడడానికి సంబంధం లేదమ్మా. కానీ ఇది డిస్క్ ప్రాబ్లం అందరు డిస్క్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటారు. డిస్క్ ఇప్పుడు మీరు అందరికీ ఎంఆర్ఐ స్కాన్ చేస్తే అందరికీ ఏదో ఒక రకమైన డిస్క్ ప్రాబ్లం ఉంటుంది. సో డిస్క్ కొంచెం బల్జ్ వచ్చిందంటే అది పెద్ద రోగం అని కాదు. ఓకే, ఎంఆర్ఐలో అట్లా వస్తుంది అందరికి చాలామందికి. సో అది రోగం అనుకోవద్దు. అది డిస్క్ ప్రాబ్లమా, సేక్రోఇలియాటిసా, జాయింట్ మధ్యలో ఇన్ఫ్లమేషనా అది తెలుసుకోవాలి. జాయింట్స్ మధ్యలో ఇన్ఫ్లమేషన్ ఉంటే మాత్రం చింతపండు తినకపోతే మంచిది, పుల్లటి వస్తువులు తినకపోతే మంచిది. జాయింట్ ఇష్యూ ఉంటే ఓకే. ఇప్పుడు నువ్వు వస్తావా మీ లోపలికి మాట్లాడాలి అంతే కదా? థ్యాంక్ యూ. ఒక డౌట్ నైట్ టైంలో కాళ్ళకు నరాలకు టైట్ ఎక్కువ వస్తుంది. ఏనా 50 ప్లస్ వాళ్ళకి, కొంచెం ముందుకు వచ్చి మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. 50 ఏజ్ వాళ్ళకి పేరెంట్స్కి
నరాలు అనేవి టైట్గా ఉంటాయి. ఇక్కడ 50-80 ఏళ్ళ 50 సంవత్సరాలని కాళ్ళు టైట్ అయిపోతున్నాయా? నరాలు ఇక్కడ టైట్గా వస్తున్నాయి. అంటే వచ్చారా పేషెంట్ ఇప్పుడు? నరాలు వెజిటేరియనా? వెజిటేరియన్ కదా, సో వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. సో 50 ఏళ్ళు వచ్చినాయి ఇట్లా నరాలు పీకుతున్నాయి అంటే అందరూ వినాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మీలో వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో మీకు నరాల ప్రాబ్లం అవుతుందంటే మీకు వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉండొచ్చు. సో తినగలిగిన వాళ్ళు కోడిగుడ్డు తినండి, నీలం సహా తినాలా, కోడిగుడ్లు తినాలా. అది కూడా నా వల్ల కాదు అంటే పాలు, పాల పదార్థాలు ఎక్కువ తీసుకోవాలా. అండ్ వెజిటేరియన్స్కి అయితే నేను వైటమిన్ B12 సప్లిమెంట్ తీసుకోండి అని చెప్తా. వైటమిన్ B12 ఫోలిక్ యాసిడ్ కాంబినేషన్ ఉంటుంది, అది తీసుకుంటే మంచిది. మీరు అది వైటమిన్ B12 సప్లిమెంట్ ఉంటుంది, మేడం రాసిస్తుంది, అది తీసుకొని ఇచ్చేయండి, సెట్ అవుతుంది. ఓకే రాజేష్. సార్ మమ్మీ చెప్పినా కదా అమ్మా, నువ్వు లేవు సేపు. నెయ్యి, గానుగ పట్టేసిన కొబ్బరి నూనె వాడు వంటకి. ఒక 2 రోజులు తిండి చెప్తారు, ఫుడ్ చెప్తారు నీకు. షియాట్ మీరు పేషెంట్ మీరా? లోపలికి వస్తారా ఇక అందరు? నేను ఒకటే చెప్తున్నా, అపాయింట్మెంట్ లేరని మీరు చాలా మంది. ఒకటి ఓకే, నాకు కూడా పంపి. సో అపాయింట్మెంట్ లేకుండా దయచేసి రాకండి. ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకి షార్ప్ ఓపెన్ అవుతుంది అపాయింట్మెంట్. మేము కూడా నెల నుంచి చేస్తాం. నెల పట్టింది సార్ మాకు, కరెక్ట్ నెల 1 వీక్ పట్టింది. నెల 1 వీక్ పట్టింది సార్, కలిసి వచ్చినాడు వెరిఫికేషన్ చేసుకోండి సార్. అపాయింట్మెంట్స్ ఎంతమందికి లేదు ఇవాళ? చేతులు లేపండి, అపాయింట్మెంట్ లేని వాళ్ళు ఎంతమంది? మాకు ఈ రోజు వస్తుంది సార్, మాకు దొరికిందా? ఎంతమందికి లేదు అపాయింట్మెంట్? 1 పేషెంట్ 1 2 ఉందా లేదా? చేతులు లేపండి, అపాయింట్మెంట్ ఎంతమందికి లేదు? 1 2 3 4 5 6 7 8 9 అంతే కదా? అందరికి అపాయింట్మెంట్స్ ఉన్నాయి అంటే 9 రౌండ్ ఫిగర్ 10 మెంబర్స్. 10 మెంబర్స్కి అపాయింట్మెంట్ లేని వాళ్ళకి పవని మేడం అపాయింట్మెంట్ తీసుకొని నాకు చూపించండి. ఓకే అంతే, ఫస్ట్ మేడం చూస్తుంది, ఆ తర్వాత అపాయింట్మెంట్ అయిపోయిన వాళ్ళ తర్వాత మీరు ఉంటుంది. కొంచెం ఓపికతో ఉండాలి. లాస్ట్ నైట్ చూస్తారు. 800 కిలోమీటర్స్ మదనపల్లి సార్ మాది. మదనపల్ల తిరుపతి అయిపోయింది ఫోటో దిగేదా? సరే మరి చూస్తాను. మీకు అపాయింట్మెంట్ ఉంది కదా, మీ నెంబర్ ఉంది కదా? నెల నుంచి ట్రై చేసి వద్దు, ఫోటో వస్తాయి కదా మరి. ఇప్పుడు రండి ఇస్తాను, నేను చెప్తా. ఓకే ఓపీ చూద్దాం రాజేష్. వీడియో వస్తుంది.